ఈ పునరుద్ధాన ఆదివారం మీ శరీరము మీ రక్తమును పాలుపొందులు పొందడానికి మీ పరిశుద్ధ బలలో మేము సమీపించడానికి ఈ దినము మమ్మల్ని ప్రత్యేకించుకొని మీరిచ్చిన ఈ అవకాశం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. నీ తట్టు చూసిన వారికి అయ్యా ఇగో తండ్రి ప్రభా వెలుగు కలుగుతుంది, వారికి కలిగిన భయాలన్నిటిలో నుండి నువ్వు తప్పిస్తామని వాగ్దానం ఇచ్చిన దేవుడుగా ఈ నూతన నెల ప్రారంభించబడి ఉండగా నీ తట్టు చూసిన ప్రజలముగా మేమందరము ఉండి మీ యొద్ద విచారణ చేసే వరంగా మేము ఉండి మీ తట్టు చూసి వెలుగును కలిగిన భయాలన్నిటి నుండి విడుదల పొందుకునే కృపను ఈ దినము మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు, వాక్యమై ఉన్న దేవుడిగా మీరు మాతో మాట్లాడబోతుండగా మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడా మీ వాక్కును మా అందరికీ దయచేయండి. నిలబడిన నీ దాసుడు బలహీనుడే కానీ బలమై ఉన్న దేవుడు మీరై ఉండగా, హృదయాలు ఎరిగిన దేవుడు మీరై ఉండగా, మాతో మాట్లాడే దేవుడుగా ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరము కూడా సమాధానము కలిగి వెళ్ళడానికి మీరే సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయం ప్రభా మీ పాదాల చెంత మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోంచి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లేఖనాలను మనం చదువుకుందాం. రండి, దేవుని వాక్యంలోంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. బ్రదర్స్లోంచి కూడా ఒకరు చదవండి మాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఈ దినము మరి నూతన నెల దేవుడు మనకు అనుగ్రహించి ఆయన శరీరమును ఆయన రక్తములో పాలు పొందులు పొందడానికి మరొకసారి ప్రభు మన కృపను అనుగ్రహించి ఈ దినము మరి ఆయన యొక్క శరీరము ఆయన రక్తంలో పాలు పొందులు పొందడానికి ముందు మరి ఎటువంటి అనుభవాలతో దేవుని దగ్గరికి వెళ్ళాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటని ఇలాగుంచి మనం ఎప్పుడు చదువుకునేటటువంటి ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక, ఇందాక చదివిన మాటను అలా ఉంచండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నట్లయితే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. చాలు. వినండి. వెనకనున్న తమ్ముళ్ళు వింటున్నారా? వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ తెరిచి
వాక్యాన్ని చూస్తే దేవుడు సూటిగా మనతో మాట్లాడతాడు. ఇక్కడ రాయబడినటువంటి వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తంలో ముఖ్యంగా రక్షించబడిన వారు ఎందుకు పాలు పొందాలి అంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని, మరణించాడని, తిరిగి పునరుద్ధానుడై లేచాడని, వాగ్దానం ఇచ్చి తిరిగి మన కొరకు రాబోతున్నాడని, ఆయన చెప్పినట్లుగా ఆయన జరుగుతుందని సాదృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో రక్షించబడిన వారు అందరూ కూడా పాలు పొందుతున్నారు. రక్షణ లేనివారు రక్షణ కొరకు సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఎందుకంటే ప్రభు ఏ క్షణాన్ని వస్తాడు ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ చాలా మంచిది, మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆయన కొత్త నిబంధన అంట. ఆయన చెప్పినట్లుగా మనం ఆజ్ఞను పాటించాలి. బాగుంది. మరి ఎలాగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందాలి అంటే, కొందరైతే ఏదో బాప్తిజం తీసుకున్నాము, అందరు కాదు కొందరు, ఆదివారం ప్రతి నెల అక్కడ ఏదో ఒక రొట్టె ద్రాక్షారసం పడతారు. పాలు పొందకపోతే అడిగేవారు సేవకుడు అడుగుతాడు, లేకపోతే పక్కనున్న సహోదరి ఏమనుకుంటుందో, సహోదరుడు ఏమనుకుంటారో, లేకపోతే ఒకసారి బాప్తిజం తీసుకున్నాం కాబట్టి ఇది ఒక ఆచారమేమో, ప్రతి నెల దీంట్లో పాలు పొందాలేమో అన్నట్లుగా పాలు పొందేవారు కూడా కొందరు ఉంటారు. వారి గురించి పక్కన పెడితే అసలు ఎలాగా పాలు పొందాలి అని ఆలోచన చేస్తే అదే అధ్యాయంలో కింద వచనంలో ఉంటుంది. ఇది 26వ వచనం చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి అంటే మనం ఈ యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుతున్న ప్రతిసారి మనం ఏ అనుభవం గుండా వెళ్ళాలంటే ఆయన మరణమును ప్రచురం చేయాలి. ప్రచురం అంటే ప్రకటించాలి. ఎందుకు అంటారా? అసలు ఆయన మరణించకపోతే చాలామంది ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజే కన్నీరు గారుస్తారు. కానీ వాస్తవానికి ఆయన మరణమును మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరణము ఎందుకు అనగానే ఆయన త్యాగం గుర్తుకొస్తుంది. ఆయన త్యాగం దేనికోసం అంటే ఈ మన మానవాళి మీద ఉన్నటువంటి పాపమును ఏ మనుష్యుడు తొలగించలేడు గనక స్వయాన దేవుడై ఉండి కూడా ఆయన ఈ భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు. కాబట్టి మరణమును ప్రచురం చేసేవారంగా ఉండాలి. ముందు నువ్వెరిగి ఉండాలి, ప్రచురం చేసేవారుగా ఉండాలి. సరే, అక్కడ అప్పుడు చెప్తున్నాడు కాబట్టి అంటే వినాలి. కాబట్టి అని ఎందుకు మాట ఉపయోగిస్తున్నాడు అంటే, నీవు ఖచ్చితంగా ఇదిగో ఎలా ప్రవర్తించాలి, ఎలాగ రావాలి అంటే అప్పుడు చెప్తాడు 27వ వచనంలో, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, నాకు సమాధానం చెప్పండి. ఇంతకీ అయోగ్యంగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందితే ఆ వ్యక్తి ఎవరి దగ్గర అపరాధి అవుతాడు చెప్పండి? సేవకుడి దగ్గర, సేవకురాల దగ్గర? మీకే అడుగుతున్నాను, మనుషుల దగ్గర కాదు. భక్తుడు మనం కీర్తనలో గమనిస్తే, అయా కేవలము నీ ఎదుటే నేను దోషం కలిగి ఉన్నాను, నేను పాపం చేస్తున్నాను నీ దృష్టికి అని చాలామంది భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ దినాన ఈ మాట ఎందుకు అంటే, ఆయన శరీరము అనేది, ఆయన రక్తం అనేది ఒక ఆచారం కాదు, ఒక అలవాటుతో చేసేది కాదు. మన కొరకు ఆయన సజీవుడైనటువంటి దేవుడు మరణించి తిరిగి సజీవుడిగా పునరుద్ధానుడై లేచి పరలోకానికి వెళ్ళి మన్ని అక్కడికి చేర్చడానికి మళ్ళీ రాబోతూ ఉండగా ఆయన దృష్టిలో ఎవరు నిరపరాధులుగా, ఇక్కడ ఏమని రాయబడి ఉంది వాక్యం? అపరాధి.
దానికి ఆపోజిట్ వర్డ్ ఏం చెప్పండి? నిరపరాధి. అంటే అపరాధులందరూ కూడా శిక్షించబడతారు, కానీ నిరపరాధులు కొని పోబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరు కూడా అయోగ్యంగా పాలు పొందులు పొందొద్దు. ఇంకొక మాట కూడా చెప్తాను, అప్పుడైనా శిక్ష అంటే ఎవరైతే అయోగ్యంగా పాలు పొందులు పొందుతారో ఇక్కడ కూడా శిక్ష ఉంది. అందుకే కదా మీరు రోగులను బలహీనులై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అనేకులు బలహీనులు రోగులు అవ్వడానికి కారణాల్లో ఒక కారణం మనం అయోగ్యంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందులు పొందటం. సరే, ఈ దినం మరి ఎందుకు దేవుడు ఈ మాట మన ముందుకు తీసుకొస్తున్నాడంటే మనం యోగ్యులుగా వెళ్ళాలి, మన పరిశుద్ధులుగా ఆయన ముందు కనబడాలి, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో ఉండాలి. అలాగున ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పొందులు పొందాలి. దాని కొరకే ఇందాక చదివించినటువంటి ఒక వచనాన్ని మనం చూస్తే, మరో ఈ మాట కూడా కంప్లీట్ చేశాక 28వ వచనం చదువుదామా? కాబట్టి ప్రతి మనుష్యుడు చెప్పాలి. కర్మేలు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి? ఎవరి గురించి అండి? ఎవరి గురించి అండి? ఏమ్మా, ఎవరి గురించి? నేను అనుకోవాలి నా గురించి, నీవు అనుకోవాలి నీ గురించి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నీవే నిరపరాధిగా దేవుని దృష్టికి రావాలి, అపరాధిగా నీవు నిలబడకూడదని దేవుడి మాట చెప్తున్నాడు. ఈరోజు ప్రభువు చెప్తున్నటువంటి మాటను శ్రద్ధగా మన హృదయంలోకి తీసుకొని దేవుని దగ్గర నిరపరాధులంగా ఉంటే దేవుడిచ్చే దీవెనలన్నిటికీ మనం ఎవరు అంటే పాత్రులం. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి వస్తే 10వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. ఇందాక అందుకే అక్కడ మాటను అలా ఉంచండి అన్నాను. ఇక్కడ 2వ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇదిగో మరొకసారి నేను చదువుతున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకమును పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనం ఇంతకీ ఈ లోకంలో చాలాసార్లు వినాలి. ఇది ఎలాంటి లోకం? వాక్యమే చెప్తున్నమాట. ఎలాంటి లోకం అంట? తోడేళ్ళ రాయబడి ఉంది కదా, తోడేళ్ళు ఉండేటటువంటి లోకం. తోడేళ్ళు అనేది క్రూరమైంది. మనం ఎవరము అంటే అక్కడ రాయబడిన వచనంలో ఎవరికి సాదృశ్యంగా ఉన్నామంటే గొర్రెలు. తోడేళ్ళ యొక్క స్వభావం ఏం చెప్పండి? గొర్రెలను ఏం చేస్తుంది? వేటాడుతుంది, చంపుద్ది, నాశనం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాయి? తోడేళ్ళ మధ్యలోనే పంపించబడ్డాం. ఈ లోకంలోనే ఉన్నాం మనం. లోకంకి అతీతంగా ఏం లేం. ఈ లోకం తోడేళ్ళ వంటిది. మరి నిన్ను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే పావురం వలె. నీ పక్కన వాళ్ళు చెప్పండి మాట. ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన? పాము గురించి మనం ధ్యానం ఇప్పుడు అవసరం లేదు. ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే పావురం వలె. ఎందుకు అంటారా? నిష్కపటులుగా అక్కడ రాయబడిన ఇందాక నిన్ను నీవే యోగ్యుడిగా ఎంచుకోమన్నాడు. ఇక్కడ పావురం ఎలా కనబడుతుందంటే నిష్కపటమైంది. ఈరోజు పావురంలోంచి కొన్ని అనుభవాలను మనం నేర్చుకొని దేవుని అనుగ్రహించినటువంటి ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పొందులు పొందుదాం. మొట్టమొదటిగా ఇక్కడ పావురం యొక్క స్వభావం ఏమిటి అంటే రాయబడి ఉంది నిష్కపటము, అంటే నిష్కపటమైనది. మీ పక్కన చెప్పండి అన్నమాట. పావురం ఎలాంటిది చెప్పండి? నిష్కపటం అంటే ఏంటి? సులువైన భాషలో చెప్పాలంటే కపటం లేనిది. అది ఏమి లేనిది? నేను దేవుని దృష్టిలో ఎలా చూడాలనుకుంటున్నాడంటే కపటము లేని వ్యక్తిగా చూడాలనుకుంటున్నాను. ఈ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన? బైబిల్లో కొంతమంది పేర్లు చెప్పి స్వయాన దేవుడే కొంతమంది పేర్లను ఎలా జ్ఞాపకం చేశాడో తెలుసా?
రండి చూపిస్తాను. ఆదికాండం 34వ అధ్యాయం 13వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు, ఎవరు వీళ్ళు? యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి. చాలండి. ఇక్కడ కొంతమంది పేర్లు చెప్తూ దేవుడే వారి గురించి రాసినటువంటి మాట ఏంటంటే, వారంట ఎలా కనబడుతున్నారు అంటే కపటముగా. వినాలి. ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉన్న నా గురించి, నీ గురించి దేవుడు కనుక ఒక సాక్ష్యం చెప్పాలండి. మనం సాక్ష్యం చెప్పమంటే ఏం సాక్ష్యం చెప్తాం తెలుసా? దేవుడు మమ్మల్ని హెచ్చించాడు, దీవించాడు, ఆస్తి పెంచాడు, అంతస్తులు పెంచాడు, ఏమండి స్వస్థతనిచ్చాడు, మేలు చేశాడు. మంచిదే. ఇవన్నీ ఒక భాగం. కానీ దేవుడు కొంతమంది భక్తుల గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నాకు భయపడినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. దేవుడు దీవించే విషయం పెట్టి ఇదిగో అతనికి ఆస్తుంది, అంతస్తులు ఉన్నాయి, అలాగ పరిచయం చేయలేదు. యోబు గ్రంథం చూడనక్కర్లేదు, మన అందరికి పరిచయం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే అక్కడ ప్రారంభపు పలుకులు ఏమని ఉంటాయంటే, యోబు గురించి ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడని ఆయనకున్నటువంటి లక్షణాలను దేవుడు పరిచయం చేశాడు. తర్వాత ఆస్తి గురించి రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దామా? మనమైతే ఏం చెప్తాం? మాకు అక్కడ ఫ్లాట్ ఉంది, అక్కడ బిల్డింగ్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఎలివేషన్ చేపిస్తున్నాం, అది ఉంది, ఇది ఉందని మనకున్న దాని గురించి చెప్పుకుంటాం. కానీ దేవుడు వీటన్నిటిని లక్ష్య పెట్టాడు. ఎందుకంటే అవన్నీ ఆయనకి చాలా తృణప్రాయమైనటువంటిది. దేవుని జ్ఞానాన్ని అడిగినందుకు జ్ఞానం మాత్రమే ఇవ్వలేదు సొలొమోనుకి. జ్ఞానంతో పాటు ఏమిచ్చాడంటే ఆస్తిని కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఇచ్చేది ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడైతే నా చిన్నతనం కొద్దిగా యవన దశలోకి వచ్చినప్పుడు కూడా ఏదైనా కూరగాయలు కొన్నా, ఏ సామాన్లు కొన్నా దానికి ఏమి ఇచ్చేవారంటే కొసరిచ్చేవారు. తర్వాత కాలక్రమంలో ఈ షోరూంలో వీటిలో కాంప్లిమెంటరీ ఇస్తూ ఉంటారు. కాంప్లిమెంటరీ అంటే దానికి ఏదో ఎక్కువ పర్చేస్ చేస్తామని దానికి ఏదో టోకెన్లు ఇవ్వడమో లేకపోతే అది ఇవ్వడం ఇస్తాడు. దీన్ని కాంప్లిమెంటరీ అంటారు. అంటే ఏంటి? వారు కొన్నదానికి ఒక బహుమతిగా ఇచ్చినట్టు. మనకు దేవుడిచ్చే ఏ ఆశీర్వాదమైనా అది కాంప్లిమెంటరీయే. అన్నిటికన్నా ఉన్నతమైనది ఏంటో తెలుసా? తన ప్రాణం పెట్టడం. దేవుని స్తోత్రం కలుగును గాక. తన రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసుకోవడం. మనం ఏం చేస్తామంటే ఈ కాంప్లిమెంటరీ కోసమే కొంతమంది కొన్నిసార్లు కొసరు పెట్టలేదని ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు లేదనుకుంటా, అప్పట్లో అవసరమైతే అక్కడే పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వినండి, శ్రద్ధగా వినండి. దేవుడు సాక్ష్యం చెప్పాల్సి వస్తే, నీ గురించి చెప్పాల్సి వస్తే ఏమని చెప్తాడు? ఎటువంటి సాక్ష్యం గుండా ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరికి వెళ్తాం. ఈరోజు ప్రభు వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే కొంతమంది వ్యక్తులు ఎలా కనబడుతున్నారంటే కపటంతో. అందుకే సమూయేలు 2వ గ్రంథం చూడండి, 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక చదువుకుంటే, యెహోనాదాబు ఎవరంట? ఏంటంట? ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ అతని యొక్క స్వభావాన్ని పరిచయం చేస్తున్నాడు. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మనని పరిశీలన చేస్తున్నాడు. నీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు మనని పరిశీలన చేస్తున్నాడు. మనం అనుకుంటాం ఏదో ఆయన మీద మాట్లాడేసాను, ఆయన గురించి చెప్పేశాను, ఇలా అక్క మీద చెప్పేశాను, ఆ చెల్లి మీద చెప్పేశాను, ఏమండి కపటంగా మాట్లాడేశాను, ఏదో దూషించేశాను, ఏదో అనేసాను అనుకుంటాం మనం.
చాలాసార్లు వారి మీద వ్యతిరేకమైన స్వభావాలు చూపిస్తూ ఉంటాం, లోక స్వభావాలు. దేవుని దృష్టిలో నీవెలా ఉన్నావు అనే దగ్గరకు వచ్చేసరికి ప్రభు కొంతమంది వ్యక్తులను వారు కపటము కలిగిన వారు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కారణం, ఈ దినాన దేవుడు మనని పరిశీలన చేస్తున్నాడు. మరి నిష్కపటులకు దేవుడిచ్చినటువంటి లాభం ఏంటి అని గమనిస్తే రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 24వ కీర్తన 3వ వచనం చదువుకుందామా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నన్ను. దేవుని స్తోత్రం చెప్దామా. దేవుని వాక్యం అనలారా తమ్ములారా వినండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు ఆశీర్వదించబడతారు అంటే వాక్యం చెప్తున్న మాట, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి. అక్కడ రాయబడిన మాట, ఎవరు ఎక్కగలరు ఆయన పర్వతానికి, ఎవరికి ఉంది అర్హత, ఎవరు ఆయన పిలవగలరు, ఎవరు ఆయన సమీపించగలరు, ఎవరు ఆయన్ని అడగగలరు, ఎవరు ఆయన్ని చేరగలరు అంటే అందరూ కాదు. మా భక్తి అండి సంవత్సరాలు తరబడి ఉంది, సంవత్సరాలు తరబడి మేము భక్తి చేస్తున్నాం. మా సీనియారిటీ 30 సంవత్సరాలు అనేవారు ఉండొచ్చు. ఈ మందిరంలో అమ్మగారితో పాటు ప్రారంభించబడిన వారు అని చెప్పుకోవచ్చు. అసలు నేనే నడిపిస్తున్నానని నాకులాగా ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా, అందరూ కాదు. ఆయన దగ్గర ఎవరు ఆశీర్వాదం పొందుతారు అంటే, ఎవరైతే ఆయన దృష్టిలో కపటము లేని వారుగా, నిర్దోషమైన హృదయం కలిగిన వారుగా, శుద్ధ హృదయం కలిగిన వారుగా, శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చేతులు కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దామా. ఈరోజు చూడండి, ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొందుతున్న నీవు, నీ చేతులు ఎలా ఉన్నాయి, నీ హృదయం ఎలా ఉంది? ఎందుకు ఈ మాట దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడంటే, దేవుడికైతే నిన్ను దీవించాలని ఉంది అక్క, దేవుడికైతే నిన్ను ఆశీర్వదించాలని ఉంది. అందుకే ఈ మాట నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పావురము అంటే స్వభావం ఎలా, పావురం అంటే నిష్కలంకమైనటువంటి నిష్కపటమైనటువంటి పావురం వలె ఉండాలంట మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి పావురంలో ఉన్నటువంటి స్వభావాన్ని చూస్తే అది నిష్కపటమైంది. ఎలాగో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, కపటము లేని వ్యక్తిగా నీవు ఉండాలి. కొంతమందికి హృదయంలో ఏం మార్పు ఉండదు, ఇతరుల మీద ద్వేషం పోదు, ఇతరుల మీద కోపం పోదు, ఇతరుల మీద గ్రజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గ్రజ్ అనే మాట తీవ్రమైందనమాట. అంటే వారు ఇంకా దానిలోనే హృదయంలో భయంకరంగా నిండిపోద్ది పాపం, క్షమించలేని మనస్సు, క్షమించలేనటువంటి హృదయం. వినాలి. కొంతమంది పేరుకి గొడవకి ఏదైనా గొడవ జరిగిందనుకో, సహోదరుల మధ్య పేరుకే సారీ అండి అంటారు. ఇది హృదయంలో వచ్చిందా అంటే కాదు. ఎందుకో చెప్పమంటారా, అదే కొంతకాలం 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎప్పుడో గొడవ జరిగింది, వాళ్ళు మా సారీ చెప్పుకున్నారు, కలిసే ఉంటున్నారు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో వారిద్దరి మధ్య ఏదో చిన్న డిస్ప్యూట్ వచ్చింది, చిన్న సమస్య వచ్చింది. అప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తారో తెలుసా? జరిగిపోయిందంతా ఎక్కడి నుండి తీసుకొస్తారో తెలుసా? ఆ రోజు ఇంటి పక్కన ఉన్నప్పుడు, ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు, ఆ రోజు పక్కనే ఉన్నప్పుడు, ఆ రోజు కలిసి తిరిగినప్పుడు, ఆ రోజు జరిగిపోయిందంతా తీసుకొచ్చి ఆ రోజు అలా చేశారని చెప్పి ఏం చేస్తారు తెలుసా? పాతవన్నీ దోవుతారు. ఇంతకీ ఈ వ్యక్తి హృదయంలో, నోటితో అయితే క్షమాపణ అడిగాడు కానీ హృదయంలో క్షమించాడంటారా? చెప్పండి. లేదు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీవు దేవుని దృష్టిలో ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే కపటము లేని వ్యక్తిగా,
దేవుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే నిన్ను దీవించాలనుకుంటున్నాడు. అక్కడ అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం. మన ఆశీర్వాదం మన చేతిలోనే ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న చెప్పండి, నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉందని. నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో దాన్ని సమకూర్చాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. దేవుడు చెప్పే మాట ఏంటంటే ఎప్పుడు నవీనమైనటువంటి అనుభవాలు ఇస్తాడు ఆయన. నూతనమైన అనుభవాలు, నూతనమైన ఆశీర్వాదాలు. అలాగే వారి కొరకు దేవుడు అంట దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మేలును పొందుకోవడం మనకు రావాలి. ఒకసారి ఈ మధ్యకాలంలో సుధాకర్ అన్న చెప్పిన ఒక చక్కని ఉదాహరణ గుర్తుందా మీకు? వారి అమ్మగారు కర్రీ దాచిపెట్టి ఆయన అనుకున్నారంట వేరే పాస్ట్ గారు వస్తే మొత్తం తినేశారని బాధపడుతూ ఉంటే వారి అమ్మగారంట బీరువాలోంచి తీసి ఇచ్చారంట కర్రీ. ఏం దాచిపెట్టారు? దాచి ఉంచిన మేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మన కొరకు కూడా ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. కానీ దాన్ని కోల్పోవడానికి గల కారణం కపటం, ఈ లోక స్వభావం, పాపం, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టక, ఇంకా ప్రేమించలేనటువంటి మనస్సుతో, ఇంకా అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి ప్రవర్తనతో, దేవుని దృష్టిలో శుద్ధమైనటువంటి హృదయం కనబడక. అందుకే దేవుని వాక్యం మరొక మాట చూద్దాం, చూడండి. అదే 30 కీర్తనలో 32వ కీర్తన 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, యెహోవా చేత, ఎవరి చేత చెప్పండి? మనుషులందరూ ఒకవేళ నిన్ను దృష్టించినా దృష్టించకపోయినా ఏం పర్వాలేదు, రాబోతున్న వారు ఎవరైనా పర్వాలేదు, కానీ నువ్వు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎక్కడ ఉండకూడదు కపటం? పై రూపం అందరూ చూస్తారు, కానీ హృదయాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. దేవుడు నీతో చెప్తున్న మాట, నీ సొంత కొడుకునే నువ్వు ప్రేమించకపోతే, నీ సొంత తండ్రినే నువ్వు ప్రేమించకపోతే, నీ తోటి సహోదరునే నువ్వు ప్రేమించకపోతే, నీ ఇంటి వారినే నువ్వు ప్రేమించకపోతే ఇతరులను ఎప్పుడు ప్రేమిస్తావు? నీ సంఘంలో ఉన్న వ్యక్తినే నువ్వు ప్రేమించకపోతే, నీ పక్కనున్న వ్యక్తినే నువ్వు ప్రేమించకపోతే ఇంకెప్పుడు ప్రేమిస్తావు? యేసుక్రీస్తు వారు తనను అప్పగిస్తాడు అని తెలిసినప్పటికీ కూడా శిష్యున్నంట ఎప్పుడు దాకా ప్రేమించాడు తెలుసా? అంతం వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఇది. పావురం యొక్క స్వభావం చెప్పండి, ఏ స్వభావం అది? నిష్కపటం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం. రెండవ స్వభావం ఏంటి దానిది అని ఆలోచన చేసినప్పుడు పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామా? బండ సందులలో ఎగురుచున్న నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పావురాలను ఎప్పుడైనా చూసారా? పావురం స్వరం ఎలా ఉంటుంది చెప్పండి? పావురం స్వరం ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుందా? హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఈ గూళ్ళు కట్టుకుంటూ ఉండేవి ఈ పావురాలు, అడవి పావురాలు వచ్చి ఒకటే సౌండ్ చేస్తూ ఉండేది. ఆ సౌండ్ నిజంగా వాస్తవానికి అది మధురంగా ఉంటుందా? మధురంగా ఉండే పక్షి పేరు చెప్పండి. ఎవరైనా మధురం అనే మాట
అచ్చం కోకిల్లా పాడుతున్నారు, కోకిల్లా పాడుతుంది అక్క అని అంటారు. పావురంలా కానీ ఎప్పుడైనా విన్నారా? ఎందుకంటే పావురం గురు 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 అని ఒక రకమైనటువంటి శబ్దం చేస్తూ ఉంటుంది అది. కానీ దానికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? దాని స్వరం కాదు దేవునికి అందంగా కనపడింది, దాని యొక్క స్వరం, అది మాట్లాడే విధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పావురం దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన మరొక అనుభవం ఏంటంటే ప్రార్థన, స్తుతి. ఎలాగంటారా? రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మంగళ కత్తి పెట్టవలను, నేను కిచ్చకిచ్చలాడి తిని గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలముల తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగేను. యెహోవా నా కొరకు పోటబడియుందుము, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవింతురు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే పోలిక చెప్తున్నాడు. నేను మూలుగుతూ ఉన్నాను. ఎలా మూలుగుతున్నాను? పావురం వలే నేనేం చేస్తున్నాడంట? మూలుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతవరకు అంటే ఆయన నా కొరకు చేసేంతవరకు, ఆయన నాకు మాట ఇచ్చేంతవరకు, నా జీవితంలో ఆయన కార్యమును జరిగించేంతవరకు. శ్రమలు లేవా తమ్ముళ్ళు? అనలు వినండి, శ్రమలు లేవా? ఆయనకు మాట్లాడేందుకు శ్రమ ఉందా లేదా? ఉందా లేదా? మనకి ఇప్పుడు అత్యంత శ్రమ ఏంటంటే ఇంట్లో అందరికీ ఈ మధ్యకాలంలో ఈసారి చాలా వరకు మ్యాక్సిమం ఏసీలు పెట్టించేశారు. ఇప్పుడు ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు వెళ్ళి ఏసీ ఆన్ చేద్దామా, ఆ రూమ్లో దూరిపోదామా అన్నంతగా ఎదురు చూస్తున్నారు. మనకేం శ్రమ అంటే ఇప్పుడు మందిరంలో ఉండడమే శ్రమ. కానీ ఆ భక్తులకు ఎలాంటి శ్రమ ఉందంటే, ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో, నార్త్ ఏరియాలో సువార్త అందనటువంటి ఎన్నో ప్రాంతాలు అసలు మందిరాలు లేవు, ఆరాధనలు లేవు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అదే పరిస్థితులు మనకు గనక సంభవిస్తే రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏసీలో ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఏసీలో ఉండగలవు? నీ జీవితకాలం అంతా కదలకుండా ఉండగలమా? ఆలోచన చేస్తే ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీకు నాకు ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటంటే దేవునికి నీ స్వరం వినిపించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది స్వరాలు మోగబోయాయి, అది వినపడమే మానేసింది. ఎప్పుడో మందిరంలో కనపడమే మానేసింది, ఆ స్వరం వినపడమే మానేసింది. అలవాటుతో కూడిన భక్తి అయిపోయింది. దేవుని దగ్గర మొరపెట్టే అనుభవాలు పోయాయి. ఒకప్పుడే అనుబంధాలు లేవు, మందిరంలో కనిపెట్టుకోవడాలు లేవు. నాకు తోచినప్పుడు భక్తి చేయడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. మందిర క్రమాలు ఉన్నాయి, ఆరాధన క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలకు రారు. వారికి దొరికిన సమయం, వారికి తోచిన సమయాల్లో భక్తి చేసేవారు ఉన్నారు. మంచిదే, వ్యక్తిగతంగా నువ్వెంతైనా కనిపెట్టుకో. కానీ దేవుని మందిరం, దేవుని ఆరాధించే స్థలం, దేవుడు సమకూర్చిన స్థలం, దేవుడు సమకూర్చిన సమయంలో దేవుని ఆరాధించకపోతే ఏమో ఆ క్షణంలోనే ప్రభు రావచ్చునేమో, ఒకవేళ సంఘంగా ఎత్తబడవచ్చునేమో, ఆ సమయం నువ్వు కోల్పోవచ్చునేమో. నీకు అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, భక్తి చేయాలి. భక్తిలో రకాలు ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉంది, సమూహంగా చేసే ప్రార్థన ఉంది. ప్రతి దానిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి.
ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరకు వస్తున్నటువంటి నిన్ను నీవు పరిశీలన చేసుకొని, ఈ అనుభవం నాలో ఉందా, ప్రార్థన అనుభవం నాలో ఉందా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకే రండి కొరింథీ మొదటి పత్రికలో, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. ఏంటంట? మనస్సుతోనూ. దేవుని స్తోత్రం చేద్దామా? ప్రార్థన అంటే ఏమండి, ప్రార్థన అంటే ఒక లిస్టు చెప్పడం కాదు. చాలామందికి ప్రార్థన ఏమైపోయిందంటే ఒక లిస్ట్. ఏంటి ఆ లిస్టు? నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, కావాల్సినన్ని లిస్టు. ఇప్పుడు కొత్త రకమైనటువంటి భక్తి ఏంటంటే, నీకేం కావాలో ముందుగా రాసుకో. ఏమండి, దేవుడి కంటే కూడా మనం జ్ఞానవంతులం. మరి నీకేం కావాలో రాసుకో, దేవుడు నీకు అది ఇస్తాడు. దేవుడు నువ్వు అడిగిందంతా ఇస్తే ఇక దేవుడు ఆలోచనలు ఏమున్నాయి, దేవుడు ప్రణాళికలు ఏమున్నాయి? మంచిదే, అడుగు. కానీ అది కావాల్సింది అని భీష్మించుకొని కూర్చోవద్దు, ఎందుకంటే అది అపాయం అవుద్ది. దేవుడు ఆలోచనలు గుండా నడుద్దాం, దేవుడు ప్రణాళికలు గుండా నడుద్దాం, దేవుడు ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుందాం. అప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాం అది ఇవ్వగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఇక్కడ అంటాడు ఆయన భక్తుడు, నేను ప్రార్థన చేస్తున్నా. ఎలాంటి ప్రార్థన చేస్తున్నా అంటే ఆత్మతోనూ మనస్సుతోనూ. నా ప్రార్థనకి ఎవరు మార్కులు ఇవ్వక్కర్లేదు, నా ప్రార్థన ఎవరి దగ్గర మెప్పు పొందనక్కర్లేదు, నేను సరిగ్గా ప్రార్థన చేయగలనా లేదా అనే ఆ జవాబే అవసరం లేదు. ఎందుకంటే చాలామంది నాకు సరిగ్గా రాదే ప్రార్థన, వీళ్ళు బాగా చేస్తారు ప్రార్థన, వీళ్ళకిలాగా చేయలేకపోతున్నాను, ఇలాగ చేయాలో తెలియదు అని అనుకుంటూ ఉంటారు. నీకు అడగడం రావాలి అంతే. ఉన్నది వింటున్నది నీ దేవుడు. ఆయన ఎలాంటి స్వరాన్ని మధురంగా చెప్తున్నాడు చెప్పండి? పావురం యొక్క స్వరాన్ని ఏమంటున్నాడు ఆయన? మధురం అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు ఎలా అడిగినా నీ స్వరం దేవునికి ఏంటో తెలుసా? మధురమే, మధురమే. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు అడగడం రావాలి, దేవునికి నమ్మకంగా ఉండడం రావాలి. దేవుని దృష్టిలో ఆయన దృష్టికి నిర్దోషంగా మనము కనబడాలి. ఏదో భక్తి చేస్తున్నామంటే ఒక దినము దేనికి దాన్ని వేరు చేసే దినం వచ్చినప్పుడు తేలిపోయే వరంగా మన భక్తి ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తుల కార్యంలో ఈ మాట ఉంది. చూద్దాం, చూడండి 2వ అధ్యాయం 38వ వచనాన్ని కనుక చూస్తే, అపోస్తుల కార్యములు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు చెప్పండి? అందరూ చెప్పండి, ఎలా ఉన్నారు? ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం పొందిన వారు పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. వీరు ఎలా ఉండాలి అంటే, అపోస్తుల బోధ ఒక ఆదివారానికే పరిమితం కాదు, ప్రతి దినము దేవునితో ఒక రిలేషన్ ఉండాలి. అపోస్తుల బోధ ఉండాలి, ఇంకేముండాలి? సహవాసం ఉండాలి. ఒంటరి భక్తి, ఒంటరి విశ్వాసం ఎంత మాత్రం ప్రయోజనకరము కాదు. నా మటుకు నేను భక్తి చేసుకుంటానండి అని అనుకోవద్దు. విక్టర్పాల్ గారు ఈరోజు 9 గంటలకే, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మనకేముండాలి? బోధ ఉండాలి, ఇంకేముండాలి? సహవాసం ఉండాలి. నేను మాట సూటిగా అడగనా? ఈరోజు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతున్నాం కదా,
ఎంత సహవాసం చేసాం మనం? ఈ వారం అంతా, ఈ నెలంతా, గడిచిన వారం అంతా, గడిచిన నెలంతా ఎంత సహవాసం చేసాం? ఎంత సహవాసం చేసాం? సహవాసంలో ఉన్నాం మనం? చెప్పండి, సహవాసంలో కనపడ్డామా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీరు అపోస్తుల బోధయందు, ఇది నేను చెప్తున్న మాట కాదు, అది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటో తెలుసా? వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. దేవుని స్తోత్రం చెప్దామా? 4 అనుభవాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రార్థన ఉంటే సరిపోదు, సహవాసం ఉండాలి. సహవాసం ఉంటే సరిపోదు, అపోస్తుల బోధ ఉండాలి. బోధ ఉంటే సరిపోదు, రొట్టె విరుచుట. అందుకే మన సంఘంలో మనకున్న అనుకూలతను బట్టి నెలకొకసారి, అనేక సంఘాల్లో వారానికి ఒకసారి, అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, కానీ ఎక్కువ శాతం ఎడతెగకుండా అనే మాటకు ఇంకా చెప్పాలంటే వారే దగ్గరగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? మనం ఒక్క నెలకు అయితేనే ఎక్కడ లేని క్షమాపణలు అడిగేసి, ప్రభువా నన్ను క్షమించు అని అప్పటికప్పుడు క్షమాపణ అడిగేసి మళ్ళీ తప్పిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ఈ ఎడతెగక ఉండేవారు ఏంటంటే, దేవునికి సమీపంగా ఉండడానికి మరింతగా అవకాశం ఉంటుంది, మరింతగా దేవునికి దగ్గరగా, మరింతగా దేవునికి భయపడడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు ఎరిగిన వాడే ఈ మాటలు మనకు అందించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడికి వచ్చేసరికి పావురంకున్న మరో లక్షణం చెప్పండి. ఏమిటి? ప్రార్థన. మూలుగు, ప్రార్థన. ప్రార్థన. నీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. పావురంకున్న మొదటి లక్షణం ఏం చెప్పండి? నిష్కపటం. కపటం లేదు. ఈరోజు కపటం కలిగిన వ్యక్తులంగా మనం దేవుని దగ్గర రాకూడదు. ప్రార్థన లేని వ్యక్తులంగా, సహవాసం లేని వ్యక్తులంగా, రొట్టె విరిచేట అనే అనుభవం లేని వారంగా. కొంతమంది ప్రతిదానికి స్కిప్ చేసేది ఏంటో తెలుసా? ఈరోజు నేను తప్పు చేసేసాను, ప్రభల్లో పాలు పొందకూడదు. పోనీ ఆ వ్యక్తి ఏమైనా మార్చుకుంటాడా? సరి చేసుకుంటాడా? 2వ నెల ఇంకా ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దూరం అవుతున్నావు కనుక సాతానికి ఏమవుతున్నావో తెలుసా? దగ్గర అవుతున్నావు. రోజు అందుకే ప్రభు నీతో చెప్తున్నాడు. 3వ అనుభవం ఏంటంటే, రండి దేవుని వాక్యం నుంచి చూస్తే, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఎలా పిలిచాడంట? మీ పక్కన ఉన్న చెప్పండి, ఎలా పిలిచాడైనా? ఎలా పిలిచాడైనా? పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఓ మాట అడుగుతున్నాను, మనం పిలవపోతేనే మనం ఎవరని చెప్పండి? పిలవకపోతేనే అపవిత్రులం. ప్రత్యేకంగా అపవిత్రత అనేది ఏది కూడా మనం వెంటాడేది ఏం లేదు. ఆల్రెడీ ఎక్కడ నుండి వచ్చామంటే అపవిత్రతలోనే వచ్చాం. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? పావురాన్ని నోవాహు ఏం చేశాడు చెప్పండి? జలప్రలయం వచ్చింది, దాన్ని బయటికి పంపించాడు. ఫస్ట్ దేన్ని పంపించాడు? కాకిని పంపించాడు. కాకి వెళ్ళింది. కాకి ఏం చేసింది? అక్కడే ఉండిపోయింది. కారణం ఏంటంటే, ఎక్కడ చూసినా దానికి ఏం కనబడుతుంది? కుళ్ళిన శరీరాలు, కుళ్ళిపోయినటువంటి కళేబరాలు. ఇక దానికి ఏమైందంటే, దాని యొక్క స్వభావం బయటకు వచ్చేసి దానితోనే అది ఆగిపోయింది. ఈ దినాన మనం పరిశీలన చేసుకుంటే, పావురము ఒక ప్రత్యేకత ఏంటంటే, పావురాన్ని పంపించినప్పుడు అది అపవిత్రమైనటువంటి స్థలాల్లో అది నిలవలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? దాని నుండి మనం నేర్చుకునేది పరిశుద్ధత. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు ప్రభు మన దేని కొరకు పిలిచాడు చెప్పండి? పరిశుద్ధంగా ఉండడానికి. చాలామంది, ముఖ్యంగా
యవన తమ్ముళ్ళు. ఏమండి, క్రైస్తవ పిల్లల నోట్లో బూతులు వస్తాయా? ఎక్కడ చూసినా లోకంలో బూతులు ఉన్నాయి, అపవిత్రత ఉంది. క్రైస్తవ యొక్క మాటలు తీరు ఆలోచన చేయండి. అపవిత్రత ఇంకా వారి పాత స్వభావం పోలేదు. వారికి కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది వారి లోపల ఉన్నటువంటి ఏదైతే అపవిత్రత ఉంటుందో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ముఖ్యంగా ఆటోనగర్ ఫీల్డ్ ఇలాంటి వారికి ఎక్కువగా మోటార్ ఫీల్డ్ వాళ్ళకి వారి మాటలు ఎలా ఉంటాయి ఆలోచన చేద్దాం. ఇది కేవలం మోటార్ ఫీల్డ్ అని చెప్పి వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, నేను కూడా అక్కడ నుండి వచ్చినవాడిని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవుడి యొక్క లక్షణం, క్రైస్తవుడు ఉండాల్సిన విధానం ఏంటో తెలుసా? మనం పవిత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఇంకా మనలో అపవిత్రత ఏలుబడి చేస్తుందా? ఎవరు పరిశీలన చేయాలి చెప్పాలి? ఎవరు పరిశీలన చేయాలి? ఒకసారి ఈ మాట నేను చదివాను. ఒక అమ్మాయి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కోల్ మైన్ అంటే తెలుసు కదా, గనులు, బొగ్గు గనులు సైట్ సీయింగ్కి వెళ్ళారంట. బొగ్గు గనులు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఆ లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ మనకు రామగుండంలో ఉంది కదా, ఆ లోపలికి తీసుకెళ్ళడానికి అందరూ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఈ మొక్కమే క్రిస్టియన్ అయితే ఈమె అడిగిందంట తోటి వాళ్ళందరినీ కూడా, నేను వైట్ డ్రెస్ వేసుకొని వస్తానండి. అందరు తిట్టారంట. బొగ్గు గనులకు వెళ్తూ ఎవరన్నా ఏం వేసుకెళ్తారు చెప్పండి? వైట్ డ్రెస్ వేసుకెళ్తారా? ఏమండి, వేసుకెళ్తారా? ఆమె బొగ్గు గనుల యొక్క అధికారిని పర్మిషన్ అడిగిందంట. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ వాంట్ టు సీ వాట్ ఐ హ్యావ్, అంటే నేను కలిగినటువంటి ఒక ప్రత్యేకతను కలిగి నేను వెళ్తాను అందంట. దానికి అతను పర్మిషన్ ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వైట్ అనేది కేవలం ఒక ఆదివారానికి పరిమితం చేసుకుంటాం మనం. ఎందుకంటే నేను కూడా కలర్ డ్రెస్లు వేస్తాను, దాని గురించి మాట చెప్పట్లేదు. నీ పరిశుద్ధతను, నీ హృదయం యొక్క పరిశుద్ధతను నీవు ఎలాగ నీ వస్త్రాలు కాపాడుకుంటున్నావో అలాగ నీ హృదయాన్ని కూడా నీవు కాపాడుకోవాలి. అలాగే ఒక వారం, ఒక దినం మనం ప్రకటించుకుంటున్నాం, తెల్లని వస్త్రాలతో రండి అని. లేవంటారా? ఉన్నాయా లేవా? రండి. ఇంకా ఎవరన్నా ధరించిన వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట దగ్గరకు వచ్చేసరికి పావురం దగ్గర ఉన్న మరొక గుణం నేర్చుకుందాం రండి. దేవుని వాక్యం నుంచే లేవియా కాండం ఈ మాట చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది కనుక. 1వ అధ్యాయం, లేవియా కాండం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలను. దేవుని స్తోత్రం చెప్దామా? పావురం దేనికి ఉపయోగకరంగా ఉంది అంటే, దేనికి? బలి అర్పణకి, అర్పించబడడానికి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఆ దినాల్లో పేదవారైతే పక్షుల్లో బలి అర్పణ ఇవ్వాల్సి వస్తే దేవుడే స్వయాన చెప్పినటువంటి పక్షి ఏంటో తెలుసా? పావురం. ఈరోజు ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దేవుడు బలులు కోరుకునే దేవుడా? చెప్పాలి. బలులు కోరుకునే దేవుడా? కాదు. అవునంటారా కాదంటారా? బలులు కోరుకునే దేవుడా? కోరుకుంటాడు. రండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమలాడుకుంటున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అసలు సజీవ యాగంగా ఆయన కోరుకునేది జంతువులు కాదు, సజీవ యాగంగా ఆయన కోరుకునేది పక్షులను కూడా కాదు, సజీవ యాగంగా కోరుకునేది ఇంకేది కాదు. ఆయన కోరుకునేది నిన్నే. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు ప్రభుకు కావాల్సింది ఎవరు అంటే నీవే. నీ కొరకు ఆయన బలి అయ్యాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన కొరకు బ్రతుకుతావని. ప్రియ సహోదర సహోదరి, నేను ముగిస్తున్నాను. ఈ దినం పావురం దగ్గర మనం నేర్చుకునే మరొక సత్యం ఏంటంటే, అది బలికి ఉపయోగించబడేది. మరి నీవు నేను దేవునికి ఇష్టమైన బలిగా, సజీవ యాగంగా ప్రభు ఉండడానికి కోరుకుంటున్నాడు. అందుకే ఆయన శరీరము, ఆయన రక్తం. ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం మించిపోతుంది కనుక ఎవరు మట్టుకు వారు పరిశీలన చేసుకుందాం. నిన్ను నీవే స్వపరీక్ష చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తనకు తానుగా బలి అయిన దేవుడు నీ ముందు శరీరముగా పంచబడుతూ ఉండగా, నీ ముందు ఆయన రక్తముగా పంచబడుతూ ఉండగా, అనాలోచనగా అయోగ్యంగా పాలు పొందడానికి కాదు మనం పిలువబడింది. పరిశుద్ధుడా, మా అందరినీ నువ్వు దర్శించావు నాయన. మీ ఎదుట మేము ప్రతి ఒక్కరూ పరీక్షించుకున్నట్లుగా ఎవరి మట్టికి వారి, ఇతరుల గురించి కాదు నాయన, నన్ను నేను పరీక్షించుకునే సమయం, ఉపేక్షించుకునే సమయం, పరిశీలన చేసుకునే సమయం. అయా, నీ శరీరమును నీ రక్తమును సమీపిస్తున్న తండ్రి స్థలము నాయన, ఏది నాకు యుక్తమైందో, అట్టి సేవ ఏదో మీరు నాతో మాట్లాడారు. అది మీకు అనుకూలమైంది, ఉత్తమమైంది, సజీవమైంది. అట్టి నాయన సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకున్నది అదే యుక్తమైన సేవని నాతో, మా అందరితో మాట్లాడవద్దు అయ్యా. ఎవరి మట్టికి వారమే కపటమైన మనసు మాలో పెళ్ళగించబడి అయ్యా, నిష్కలంకులముగా, నిర్దోషులుగా అయ్యా, గువ్వవలే మూలుగువారంగా నాయన, పరిశుద్ధముగా పరిశుద్ధత కలిగిన వారంగా అయ్యా, నీ రాకల్లో రాజ్యములో సావాసము కొరకు, సమాధానములో నాయన, ప్రార్థనలో నాయన, స్తుతిలో నాయన స్థిరమైన వారంగా నిలిచి సమయాన్ని కోల్పోక దాన్ని వినియోగపరుచుకునే అయ్యా వ్యక్తులుగా, సంఘముగా, సావాసంగా, కుటుంబాలుగా నీ కృపని మా ఎడల కుమ్మరించి అయ్యా, అదిగో నీ ఎదుట నీ నాయన రాజ్యములో, ఆ పరిశుద్ధ స్థలములో, ఆ పరిశుద్ధ పట్టణములో ఎవరు నాయన ఉండదగిన వారు, ఉండగలిగిన వారు అట్టివారుగా మేము ఉండేటట్లుగా నీ కృప అనుగ్రహించి మీ దాసులు ఇంకా బలముగా ఘనంగా వాడుకు, వారు నీ ఎదుట నమ్మకంగా, యథార్థంగా, సజీవ యాగముగా నీ దాసుడు సంపూర్ణ సమర్పణతో నిలబడే అభిషేకాన్ని, శక్తిని వారికి నాయన సంఘానికి అనుగ్రహించి మహిమ పొందమని, నీ శరీరము నీ రక్తము దగ్గరికి వస్తున్న ప్రతి వారిని కనికరించి క్షమించి మరొకసారి నాయన మీ జీవాన్ని, శక్తిని, ఆత్మని, బలాన్ని మా అందరికీ అనుగ్రహించి ఇంకా ఎందరో ఆ పరిస్థితులు లేని వారు ఉండగా వారిని కూడా కనికరించి రక్షణానందాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.